బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు ఛానల్. నిన్న మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక ప్రకటన చేశారు. అదేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,90,000 మంది ఆటో డ్రైవర్ సోదరుల అకౌంట్లో ఏడాదికి 15,000 రూపాయల చొప్పున దసరా కానుకగా వారి అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి ఒక కీలక ప్రకటన చేశారు. మనకు తెలిసిందే, గతంలో మనము వాహన మిత్ర స్కీమ్ చూసాం. అప్పుడు మనం ఆర్సీ అంటే ఏంటి, లైసెన్స్ అంటే ఏంటి, మన యొక్క ఆటో ఎవరి పేరున ఉంటే ఎవరికి అమౌంట్ పడుతుంది, రేషన్ కార్డులో లైసెన్స్ ఉన్న వ్యక్తి ఉండాల్సిన అవసరం లేదా, ఇవన్నీ మన ఆటో తనఖాలో ఉంటే ఏంటి, ట్రాన్స్ఫర్ చేస్తే ఏంటి, ఒక నెలకి రోజుల క్రితమే కొంటే ఏంటి, రకరకాల డౌట్స్ ఉంటాయి. సో గతంలో మనకి ఎంతో అనుభవం ఉంది వాహన మిత్ర స్కీమ్లో. సో ఇప్పుడు మన వీడియోలో ఇక 2,90,000 మంది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో వాళ్ళ కోసము 4,35,00,000 అంటే 435 కోట్లు, ఇంచుమించు 435 కోట్ల రూపాయలు ఈ యొక్క బడ్జెట్లో ప్రవేశపెట్టబోతున్నారు. సో ఓవర్లుగా వాహన మిత్ర 15,000 రూపాయలు చొప్పున ఏడాదికి ఈ దసరా కానుక వేస్తున్నారు. కాబట్టి ఈ స్కీమ్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్లీజ్ వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, టాపిక్ భాగంగా మేము స్క్రీన్ మీద చూస్తున్నాను చూడండి. ఈ దసరాకి మరో సంక్షేమ పథకం. సో నిన్న సూపర్ 6 సూపర్ హిట్ భాగంగా మనకి నిన్న ఒక భారీ బహిరంగ సభ జరిగింది. అందులో భాగంగా సీఎం గారు కీలక ప్రకటన చేశారు. అదేంటి అంటే మనకి మన ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి అంటే ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటి నుంచి అంటే దసరా సందర్భంగా 15,000 రూపాయలు అకౌంట్లో జమ అవుతాయి. ఓకే, సో ముందుకెళ్దాం. ఒకసారి మనం ముందుకెళ్ళినట్లయితే మనకి ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే ప్రతి దరఖాస్తుదారుడికి సరైన ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఎవరైతే ఆటో ఎవరికైతే అమౌంట్ జమ అవుతుందో వాళ్ళ అకౌంట్కి సంబంధించి ఎన్పిసిఐ లింకే ఉండాలి. అదేవిధంగా వాళ్ళ యొక్క ఆధార్ యాక్టివ్లో ఉండాలి. ఆధార్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ చెందినదై ఉండాలి. రైట్. సో ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే ప్రతి దరఖాస్తుదారుడికి రేషన్ కార్డు కలిగి ఉండాలి. రేషన్ కార్డు కలిగి ఉంటేనే స్కీమ్ వర్తిస్తుంది. ఎందుకంటే రేషన్ కార్డు యొక్క బిల్లు పోవట్లైన కింద ఉంటుంది కాబట్టి. రైట్. సొంత కారు ఏదైతే ట్యాక్సీ కానీ ఆటో కానీ ఉండాలి. సో ఇక్కడ ఆటో అంటే ఇక్కడ ట్యాక్సీ కూడా అంటే 4 వీలర్ ఆల్సో. 4 వీలర్లో ఏంటి, ట్యాక్సీ ఎల్లో ప్లేట్, వాహన మిత్ర ఎలిజిబుల్, ఆటో ఎలిజిబుల్. సో అదర్ దాన్ ఎల్లో ప్లేట్ నాట్ ఎలిజిబుల్. ఇప్పుడు ఆటోలు ఉన్నాయా, మళ్ళీ ట్రాక్టర్కి ఎలిజిబుల్ అంటే ట్రాక్టర్ ఎలిజిబుల్ కాదు, వాహన మిత్ర కింద ట్రాక్టర్ ఎలిజిబుల్ కాదు. ట్యాక్సీ మ్యాక్సీ ఆటో క్లియర్. సో ఇవి మన వాహన మిత్రకి ఎలిజిబుల్. వీళ్ళకి ప్రతి ఏడాది 15,000 రూపాయలు జమ చేస్తారు. సో అలాగే ఎవరైతే దరఖాస్తుదారు అప్లికెంట్ ఉన్నారో వాళ్ళ పేరున డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఒరిజినల్ ఆర్సీ తన పేరు మీద ఉండాలి. అదేవిధంగా కుటుంబంలో ఒక్క వాహనం మాత్రమే స్కీమ్ వర్తిస్తుంది. ఒకవేళ ఇంట్లో 2 ఆటోలు ఉన్నాయి సార్, ఒక రేషన్ కార్డు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళకి 2 ఆటోలు ఉన్నాయి, మళ్ళీ ఇద్దరికి వాహన మిత్ర వర్తిస్తుందంటే అలా వర్తించదండి. గతంలో మనకి ఒక రేషన్ కార్డుకి ఒకరికి అవకాశం ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఇంకా అలాంటి ప్రకటన చేయలేదు. మ్యాక్సిమము ఒక వాహన మిత్రకి, ఎందుకంటే ఒక రేషన్ కార్డులో ఇద్దరికి ఇస్తే ఆ లబ్ధిదారులు పెరుగుతారు. మనకి ఆటోలు కౌంటు, బెనిఫిషరీస్ కౌంట్ కాదు, ఎన్ని ఆటోలు ఉన్నాయి అని కౌంట్ చేశారు. అప్పుడు ఖచ్చితంగా ఒక రేషన్ కార్డులో ఇద్దరికి ఇచ్చే అవకాశం కూడా ఉంది. సో చూద్దాం దీనికి సంబంధించి ఈ పాయింట్ అయితే నోట్ చేసుకోండి. గతంలో అయితే ఒక రేషన్ కార్డులో ఇద్దరు ఉంటే ఒకరికి మాత్రం అవకాశం ఇచ్చారు. బట్ ఇప్పుడు ఏమి ఇస్తారనే చూద్దామా. ఓకే, సో వేరే రాష్ట్రంలో వెహికల్ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు అడ్రస్ ఆంధ్రప్రదేశ్ మార్చుకుంటేనే అర్హులు. రిజిస్ట్రేషను ఆంధ్రప్రదేశ్ చెందినది ఉండాలి. ఓకే, సో అలాగే బ్యాంక్ ఖాతా మనం చెప్పాం కదా, బ్యాంక్ ఖాతా ఉండాలి. అది ఎన్పిసి లింక్ ఉండాలి, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఉండాలి. సో ఇప్పుడు డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అమౌంట్ వేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసి లింక్ ఉండాలి. అంటే ఆ డ్రైవర్ ఎవరైతే బెనిఫిషరీ ఉన్నారో ఆ బెనిఫిషరీకి. మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000 రూపాయలు లోపు ఉండాలి. ప్రతి స్కీమ్కి 6 స్టెప్ వాలిడేషన్ కింద ఇది వర్తిస్తుంది. ప్రతి స్కీమ్కి వర్తిస్తుంది కాబట్టి వాహన మిత్ర ఇప్పుడు 15,000 రూపాయల వాహన మిత్రకి అప్లై చేసే అవకాశం ఉంది. ఓకే, రైట్. సో కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకోవడం కానీ ఉండకూడదు. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ, పెన్షన్ మీన్స్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీకి పెన్షన్ వస్తుంది కదా, అలాంటి పెన్షనర్ ఉండకూడదు. అలాగే ప్రెజెంట్ వర్కింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు. రైట్. కుటుంబం నివసిస్తున్న ఇంటి యొక్క కరెంటు వినియోగం సరాసరి 300 యూనిట్ల లోపు, అంటే గత 6 నెలలు గత 12 నెలలు సరాసరి సగటు 300 యూనిట్ల లోపు ఉండాలి. క్లియర్. మరి ఈ గైడ్లైన్స్ గవర్నమెంట్ ప్రతిపాదించే అవకాశం ఉంది. క్లియర్. 300 యూనిట్స్ అనేది ప్రతి స్కీమ్కి 6 స్టెప్ వాల్యుయేషన్ ఉంటుంది కాబట్టి ఈ 300 యూనిట్స్ లిమిట్ 400 యూనిట్స్ పెంచే అవకాశం ఉంది, లేదా 300 యూనిట్స్ అలానే ఉంచే అవకాశం ఉంది. చూద్దాం. సో అలాగే పట్టణ ప్రాంతాల్లో సొంత ఇంటికి స్థలం ఉన్నట్లయితే, అంటే అర్బన్ ప్రాపర్టీ యాక్చువల్గా 1000 స్క్వేర్ ఫీట్ అంటే 1000 చదరపు గజాలు, ఇక్కడ 750 అని ఉంది. సో చూద్దాము.
750 1000 అంటే గతంలో 1000 ఉంది. వాహన మిత్రాకి వచ్చేసరికి 750 గజాలు పెట్టినట్టున్నారు. సో ఇది 1000 పెరిగింది. 1000 స్క్వేర్ ఫీట్ 1000 చదరపు గజాలకు సంబంధించి. సో రైట్. సో కుటుంబంలో ఏ ఒక్కరు ఆదాయపు పన్ను ఇది మానిటరీ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ఉంటే ఖచ్చితంగా ఎవరు అది మీకు తెలిసిందే. సో కుటుంబంలో ఎవరు 4 వీలర్ వెహికల్ ఉండకూడదు. అంటే అదర్ నిలో ప్లేట్ 4 వీలర్ ఉండకూడదు. సో అలాగే మనకి గవర్నమెంట్ అధికారులు పిల్లలకు ఈ స్కీము ఎలిజిబుల్ కదా. అంటే గవర్నమెంట్ పేరెంట్స్ ఎంప్లాయీస్ ఉంటే మీకు తెలిసిందే కదా. పొలిటీషియన్ ప్రతినిధులు అలాగే ఎలిజిబుల్ పక్కన పెట్టేసేయండి. సో మనకు చూసినట్లయితే ఇంకోటి అప్లికేషన్ ఫామ్స్ ఏవి అవసరం ఉంటుంది అని చూసినట్లయితే ఖచ్చితంగా అప్లికేషన్ ఫామ్ ఉంటుంది మీకు తెలిసిందే. ఆర్సీ బుక్ జిరాక్స్ ఖచ్చితంగా ఆర్సీ బుక్ జిరాక్స్ ఉండాల్సిందే. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రాక్టికల్గా మన ఫీల్డ్లో చూసినట్లయితే ఆటో ఏమో భార్య పేరున తీస్తారు. భార్య పేరుతో తీస్తే మనకు మంచి కలుగుతుంది అని చెప్పేసి ఇంట్లో ఎవరైతే భార్య ఉన్నారో భార్య పేరున ఆటో కొనుగోలు చేస్తారు. బట్ డ్రైవింగ్ లైసెన్స్ ఎవరి పేరున ఉంటుంది? భర్త పేరున ఉంటుంది. ఇప్పుడు ఈ సందర్భంలో మనకి ఎవరికి అమౌంట్ పడుతుంది? ఆటో ఓనర్షిప్ ఉన్న వాళ్ళకి మాత్రమే పడుతుంది, అవునా? సో ఇప్పుడు మరి ఇద్దరు కదా, అంటే ఇద్దరు ఒకే రేషన్ కార్డులో ఉంటే ఎలిజిబులే. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్ళు అదేవిధంగా ఆటో ఓనర్షిప్ ఉన్న వాళ్ళు ఇద్దరు ఒకే రేషన్ కార్డులో ఉంటే ఈ స్కీమ్కి ఎలిజిబుల్. క్లియర్, మీకు అర్థమవుతుంది అనుకుంటా, రైట్? సో అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు ఏపీ సేవ పోర్టల్లో తీసుకున్నది, అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు సో ఏపీ సేవ పోర్టల్లో తీసుకున్నది. తర్వాత బ్యాంక్ జిరాక్స్ మళ్ళీ చెప్తున్నా, చాలామంది అన్నిటికి ఎలిజిబుల్లో ఉన్నా సరే ఫైనల్గా అమౌంట్ వేసేటప్పుడు ఎన్పిసిఐ లింక్ అవ్వకపోవడం వల్ల ఇప్పటికీ కూడా ఎన్పిసిఐ లింక్ అవ్వడం వాళ్ళు ఉంటారు. ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది మీ బ్యాంక్ అకౌంట్కి మ్యాప్ చేసుకోండి. లేదు సార్ మాకు అవి ఏం తెలియదంటే శుభ్రంగా 200 రూపీస్ పెట్టి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే డైరెక్ట్గా డీబీటీ మీ దాంట్లో డీబీటీ పడిపోతుంది డైరెక్ట్గా. ఓకే, నెక్స్ట్ ఆధార్ కార్డ్, వ్యాలిడ్ ఆధార్ కార్డ్ ఏపీ అడ్రస్ కలిగి ఉన్నది ఖచ్చితంగా ఉండాలి. అలాగే రేషన్ కార్డ్ జిరాక్స్ నేను చెప్పాను కదా, రేషన్ కార్డ్ జిరాక్స్ ఉండాలి. నేను చెప్పినట్టు అటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న వాళ్ళు అలాగే ఓనర్షిప్ కలిగి ఉన్న వాళ్ళు రెండిద్దరు కూడా ఒకే రేషన్ కార్డులో ఉండాలి. ఒకరి పేరునే ఆటో ఒకరి పేరున డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. బట్ సెంటిమెంట్గా చాలామంది ఏం చేస్తారంటే భార్య పేరున ఆటో తీసుకుంటారు భర్తలు, వాళ్ళు ఆటో నడుపుతూ ఉంటారు, డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళకు ఉంటుంది భర్తలకి. సో ఈ సందర్భంలో కూడా ఇద్దరు భార్య భర్త ఒకే రేషన్ కార్డులో ఉంటారు కాబట్టి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. గతంలో ఈ కేసు కూడా ఉన్నాయి, మనం గవర్నమెంట్ ప్రకారం ఎలిజిబుల్ ఇవన్నీ కూడా, దాని గురించి మనకు కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగే లింక్ అయిన ఫోన్ నెంబర్, వర్కింగ్ ఫోన్ నెంబర్ ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని సచివాలయం స్టాఫ్ కాంటాక్ట్ అవ్వాలన్నా మళ్ళీ డీటెయిల్స్ అన్ని ఎలా సార్ అంటే, నిజానికి గతంలో ఈ డీటెయిల్స్ అన్ని జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ దగ్గర ఈ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదైతే జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ గ్రామ వార్డు సచివాలయం డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ దగ్గర గతంలో వాహన మిత్ర స్కీమ్ వాళ్ళు ప్రకటించి ఉన్నారు, ఇంప్లిమెంట్ చేసి ఉన్నారు. కాబట్టి ఆ డేటా ఎవరైతే వాహనాలు కలిగి ఉన్నారో ఆ డేటా మొత్తము యొక్క డిపార్ట్మెంట్ దగ్గర ఉంది. కాబట్టి డైరెక్ట్గా ఆ పేర్లు ఈ యొక్క వెల్ఫేర్ ఎవరైతే వెల్ఫేర్ అసిస్టెంట్ ఉన్నారో వాళ్ళ లాగిన్కి పుష్ అయిపోతాయి ఆటోమేటిక్గా. మరి కొత్తగా తీసుకున్న వాళ్ళు సార్ అంటే వాళ్ళకి ఫ్రెష్ అప్లికేషన్ పెడతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్లో 50 పేర్లు ఉన్నాయండి, 50 పేర్లు పుష్ చేస్తారు, వాళ్ళని వీళ్ళు వెరిఫై చేస్తారు, ఆటోని ఫిజికల్గా వెరిఫికేషన్ చేస్తారు, ఫీల్డ్ సిస్టమ్ వెరిఫికేషన్ చేస్తారు. మరి కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా సేమ్ ఫ్రెష్ అప్లికేషన్ ఉంటుంది, ఫ్రెష్ అప్లికేషన్ చేస్తారు. సో మీకు అర్థమైంది అనుకుంటా. ఓకే, క్లియర్. సో డౌట్స్ కామెంట్ చేయండి, ఆన్సర్ చేస్తాం. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నేను ఓల్డ్ గైడ్ లైన్స్ బేస్ చేసుకుని చెప్పాను. కొత్త జీవో కొత్త సర్క్యులర్ రావాలి, వచ్చినాక మళ్ళీ మనకు వీడియో చేసుకుందాం. ఓకే, సో అందరూ బాగున్నారు, అందరికీ మంచి జరగాలి. జై హింద్.